మద్యం షాపుల టెండర్లలో ఆమెకు అదృష్టం వరించింది. అదృష్టం అలా తలుపు తట్టిందో లేదో వెనువెంటనే దురదృష్టం వెంటాడింది. ఓ మహబూబ్నగర్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సస్పెండ్ కావడం తెలంగాణలోని హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆమెను వరించిన ఆ అదృష్టం ఏంటి? ఉద్యోగానికే ఎసరు పెట్టిన ఆ దురదృష్టం ఏంటి? మనం చెప్పుకుంటున్న ఆ ఉపాధ్యాయురాలు ఈమె. పేరు పుష్ప. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎవరికైనా అదృష్టం తలుపు తడితే ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ అదృష్టమే ఈమెకు ఉద్యోగాన్ని ఊస్తయ్యేలా చేసింది. ఇటీవల తెలంగాణలో ప్రభుత్వం మద్యం షాపుల కేటాయింపు లక్కీ డ్రాలో ఈ ఉపాధ్యాయురాలు ఒకటి దక్కించుకోవటమే ప్రభుత్వ ఉద్యోగం పోవటానికి కారణమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఏడాది మొత్తం 227 మద్యం షాపులకు 5,536 టెండర్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మహిళలు కూడా టెండర్లు వేశారు. దరఖాస్తుదారులు జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఎక్సైజ్ అధికారులు లక్కీ డ్రా తీశారు. గత నెల 27న షాపుల కేటాయింపు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 16వ షాపునకు సంబంధించి మొత్తం 29 మంది టెండర్లు వేశారు. రామ్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న బి పుష్ప కూడా టెండర్ వేశారు. లక్కీ డ్రాలో పుష్పను అదృష్టం వరించింది. 16వ షాపు ఆమెకు కేటాయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన లక్కీ డిప్ రోజు సదరు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పాల్గొని షాపు వచ్చిన తర్వాత రిజిస్టర్లో సంతకం కూడా చేశారు. తర్వాత మొదటి విడతగా గత నెల 28న వైన్ షాప్ కోసం చెల్లించాల్సిన 11 లక్షల రూపాయలు ఈఎంఐ కూడా చెల్లించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సిసిఏ సర్వీసు నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు టెండర్లో పాల్గొనకూడదు. ఈ నిబంధనే పుష్పకు శాపంగా మారింది. అదృష్టం ఆనందం ఆవిరైంది, దురదృష్టం వెంటాడింది. పుష్ప దక్కించుకున్న మద్యం షాప్ కోసమే టెండర్లు వేసిన పలువురు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె హెడ్ క్వార్టర్ వదిలి వెళ్లవద్దని సూచించారు. దీంతో సదరు ఉపాధ్యాయురాలు దుకాణం రద్దు చేసుకుంటారా లేక ఉద్యోగానికి గుడ్ బై చెబుతారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఆమె తన మద్యం షాపును ఇంకా రద్దు చేసుకోకపోవటం, ఆమె పేరు మీద షాప్ ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. మద్యం షాపుల కోసం గ్రూపులు ఏర్పడి అనేక టెండర్లు వేసిన షాపులు దక్కని వారు ఎలాగైనా సదరు ప్రభుత్వ ఉపాధ్యాయురాలి షాపును సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అందుకు అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ప్రయత్నాలు చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం టెండర్ దక్కించుకున్న తర్వాత పేరు మార్పు చేసే అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంతో హాయిగా ఉండాల్సిన ఉపాధ్యాయురాలు మద్యం షాప్ టెండర్లో పాల్గొని ఉన్న ఉద్యోగం పోగొట్టుకుంది. పుష్ప ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే చర్చనీయాంశంగా మారింది. చూడాలి అధికారులు భవిష్యత్తులో ఏం చేస్తారో. సస్పెండ్తోనే ఆగుతారా, ఆమె దక్కించుకున్న మద్యం షాపును ఇతరులకు కేటాయిస్తారా అనేది వేచి చూడాలి.